భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశంల మధ్య ఎలక్షన్ అయిపోయినటువంటి సందర్భంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంపీ సీట్లు ఖాళీ అయినప్పుడు 50-50 అన్నటువంటిది అనుకున్నారు. అదేది వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు. అప్పుడు నలుగురిని రాజీనామా చేపిస్తే నలుగురిలో 2 బీజేపీ తీసుకుంది, 2 టీడీపీ తీసుకుంది. అయితే ఆ తర్వాత జరిగే ప్రతిసారి కూడా 4 చొప్పున వస్తాయి కాబట్టి, అంటే ఇప్పుడు ఈ ఏడాది వస్తాయి, మళ్ళీ 2028లో వస్తాయి. అందులో ఒకటి జనసేనకు, ఒకటి బీజేపీకి, 2 తెలుగుదేశంకి అన్నటువంటిది ఇంతకుముందు కుదిరిన ఒప్పందం అన్నటువంటిది ఓ ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేదా, ఇప్పుడు లింగమనేనికి తెలుగుదేశం బదులు లింగమనేనికి తెలుగుదేశం అభిమాని అయినటువంటి లింగమనేనికి జనసేన కోటాలు ఇచ్చి అది జనసేన పేరు చెప్పిచ్చే ప్రయత్నం జరుగుతుందా? రెండవది బీజేపీకి ఈ దఫా ఇవ్వట్లేదా? ఈనాడు రాసిందంటే వాళ్ళ ఆస్థాన పత్రిక కాబట్టి అదే నిజమై ఉండాలి. ఎందుకంటే నిన్ననే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జి ఇద్దరూ కూడా వెళ్ళి కలిసినటువంటి సందర్భంలో, చంద్రబాబుని కలిసినటువంటి సందర్భంలో, మధుకర్ కూడా కలిసినటువంటి సందర్భంలో రాజ్యసభ స్థానాల కోసం తెలుగుదేశం పార్టీలోని పోటీ తీవ్రంగా ఉంది, మీకు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వలేమని చెప్పారు అన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చింది. జ్యోతేమో మాధవ్కి రాజ్యసభ అని రాసుకొచ్చింది. ఇక్కడ వీళ్ళు ఈ టైప్లో రాసుకొచ్చారు. ఇది ఒక కన్ఫ్యూజన్ అనమాట. శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాల మీద చర్చించారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి తమ పార్టీకి కేటాయించాలి మాధవ్ కోరగా ఈసారి సాధ్యం కాదని సీఎం చెప్పినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ స్థానాలు కేటాయించాలి మాధవ్ కోరినట్టు తెలిసింది. గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులు ఎంపిక చేద్దామని, ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదని సీఎం పేర్కొన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలిసింది. అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనానికి నిధుల కేటాయింపైనే చర్చ జరిగింది. ప్రధానిగా నరేంద్ర మోడీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం జూన్ 5 నుంచి 21వ తేదీ వరకు విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మాతృమూర్తి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి దృష్టికి మాధవ్ తీసుకెళ్లారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడంపై చర్చించారు. అవన్నీ సహజంగా జరిగిపోయాయి, కానీ అది బీజేపీ చేసుకునే కార్యక్రమాలకు అవసరమైతే గట్టిగా వెళ్తారు. అంటే బీజేపీకి రాజ్యసభ ఇవ్వట్లేదు, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చింది ఇస్తే తీసుకోవాలి అన్నటువంటిది. అప్పుడేదో అనుకున్నటువంటిది వీళ్ళకి అసెంబ్లీ స్థానాల్లో కేటాయించిన పర్సంటేజ్ ఆఫ్ ఓటు సీట్లే జనసేనకైనా బీజేపీకైనా ఫ్యూచర్లో అని చెప్పింది అప్పుడు తెలుగుదేశం. ఇప్పుడు మాట మార్చేశారా ఏంటనేది తేలాల్సి ఉంది.